మీరు ఎప్పుడైనా పరమశివుని తల్లెవరో తండ్రెవరో తెలుసుకోవాలని ప్రయత్నించారా? అయితే శివపురాణం ప్రకారం శివుడు స్వయంభుగాను మరియు అమరుడుగాను చెప్పబడ్డాడు. అంటే పరమశివుడు స్వయంగా ఉద్భవించాడని మరియు మరణం లేదని అర్థం అన్నమాట. దీనికి పలు రకాల కథనాలు కూడా ఉన్నాయి. ఈ స్టోరీని మీరు వినే ఉంటారు. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఈ విశ్వంలో ఎవరు గొప్ప అని వాదిస్తూ ఉండగా శివుడు ఒక స్తంభంలా వీరిద్దరి మధ్యలో ప్రత్యక్షమవుతాడు. దీనితో ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందో వీరిద్దరికీ అర్థం అవ్వలేదు. అటు తర్వాత ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది. అదేంటంటే, మీరిద్దరిలో మొదట ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని కనిపెడతారో వారే గొప్ప అని అన్నమాట. దీన్ని విన్న వెంటనే బ్రహ్మదేవుడు ఒక పక్షిలా మారి స్తంభం పైభాగాన్ని చేరుకోవడానికి ఎగర ప్రారంభిస్తాడు. విష్ణువు కూడా పైభాగం చేరుకోవడానికి వరాహ రూపం దాల్చుతాడు. కానీ ఎంత ప్రయత్నించినా స్తంభం పైభాగాన్ని ఇద్దరూ కనుక్కోలేకపోయారు. ఇక ఓటమిని అంగీకరించిన తర్వాత శివుడు స్తంభం నుండి తన నిజ రూపంలో ప్రత్యక్షమవుతాడు. దీనితో ఈ విశ్వంలో పరమశివుడే అత్యంత శక్తివంతుడని, తానే గొప్ప అని బ్రహ్మ విష్ణువులు నమ్ముతారు. శివుడు పంచభూతాల్ని నియంత్రించగలడు. అయితే విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుట నుంచి వచ్చిన తేజస్సుతో శివుడు జన్మించాడు మరియు విష్ణువు నాభి భాగం నుండి బ్రహ్మ జన్మించాడు. ఇది ఇలా ఉండగా శివపురాణంలో విష్ణువు జన్మ గురించి కూడా చెప్పబడింది. అదేంటంటే, శివుడు ధ్యానం చేస్తూ ఉండగా తన రుద్రాక్షమాలలో ఒక రుద్రాక్ష నుండి విష్ణువు జన్మిస్తాడు. ఈ రెండు పురాణాల్లో శివుడు మరియు విష్ణువు జన్మలు చాలా వ్యతిరేకంగా చెప్పబడ్డాయి. మనం ఇంకొక కథనం గమనించినట్లయితే బ్రహ్మదేవుడు శివునికి తండ్రిగా చెప్పబడతాడు. ఈ విషయానికి సంబంధించిన కథనం విష్ణు పురాణంలో ప్రస్తావించబడింది. అదేంటంటే, మొదట ఈ విశ్వం అల్లకల్లోలంలో నీటిలో మునిగి ఉన్నప్పుడు కేవలం విష్ణువు ఒక్కడే నీటిపైన ఉన్నాడు. అటు తర్వాత విష్ణువు నాభి నుండి ఒక కమలంలో బ్రహ్మ ఉద్భవిస్తాడు. వీరిద్దరూ ఈ విశ్వం గురించి చర్చిస్తున్నప్పుడు ఒక్కసారిగా శివుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ గుర్తుపట్టని కారణంగా శివుడు అదృశ్యమవుతాడు. ఇది గమనించిన విష్ణువు బ్రహ్మదేవునికి దివ్య దృష్టిని అనుసరించి శివుని గురించి గుర్తు చేస్తాడు. అయితే బ్రహ్మ తన తప్పుని తెలుసుకొని పుత్ర రూపంలో తనకి జన్మించమని శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు బ్రహ్మ ప్రార్థనని అంగీకరించి ఆశీర్వాదం ఇస్తాడు. అటు తర్వాత బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించే సమయంలో ఒక పిల్లవాడు అవసరం వచ్చింది. వెంటనే శివుని గురించి గుర్తు చేసుకొని ప్రార్థించగా ఒక ఏడుస్తున్న బాలుడు ప్రత్యక్షమవుతాడు. అయితే బ్రహ్మ తన ఏడుపును ఆపడానికి చాలా పేర్లు పెట్టసాగాడు. చివరికి 108 పేర్లు పెట్టిన తర్వాత ఏడుపును ఆపుతాడు. అయితే ఈ 108 పేర్లు అంటే రుద్ర, మహాదేవ్, ఇవన్నీ పేర్లు భూమిపై పలు దేవాలయాల్లో మనం గమనించవచ్చు. మనం ఇంకొక కథనాన్ని గమనించినట్లయితే నారదుడు బ్రహ్మదేవుణ్ణి, మీ త్రిమూర్తుల తల్లిదండ్రులు ఎవరు, సృష్టి నిర్మాణం ఎలా జరిగింది అని ప్రశ్నిస్తాడు. దీనికి బ్రహ్మ దుర్గాదేవి మా తల్లి అని ఉత్తరమిస్తాడు. ఇక సృష్టి నిర్మాణం పరమశివుడు మరియు తన సహకారంతో జరిగిందని చెప్తాడు. ఇలా పలు రకాల కథనాలు అయితే ఉన్నాయి. మరొక వీడియోలో నారదుని గురించి అయితే తెలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.